కవర్ చేసే టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 685 కిలోమీటర్లు. తీసుకునే టోటల్ సమయం వచ్చేసి 12.5 గంటలు అనమాట. కానీ డివిజన్లో మాత్రం 4 డివిజన్లు మారుతుంది. సికింద్రాబాద్ డివిజన్లో స్టార్ట్ అవుతుంది. సిగ్నల్ గ్రీన్ ఏసడయ్యా. గుంటూరు డివిజన్ హెడ్ క్వార్టర్స్ అయినా గుంటూరు రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో శ్రోతల విభాగానికి సరే శుభ సాయంత్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట నుంచి. ఈ రోజు ఇంకొక మోస్ట్ అవైటెడ్ అండ్ చాలా మంచి జర్నీని అయితే మనం అయితే చేయబోతున్నాము. ఇప్పటివరకు మనం అందుకున్న ట్రైన్స్ అన్ని ఫుల్ ఆన్ ఫుల్ హిట్ ట్రైన్సే. సో ఈ రోజు మనం ట్రావెల్ చేయబోతున్న ట్రైన్ వచ్చేసి 12734 నారాయణాద్రి ఎక్స్ప్రెస్ అనమాట. నారాయణాద్రి ఎక్స్ప్రెస్ రన్స్ బిట్వీన్ లింగంపల్లి నుంచి తిరుపతి. సో మనమైతే ఈ రోజు RLWL జర్నీ అయితే చేయబోతున్నాము. సో మధ్యలో ఎక్కి ఇంటర్మీడియట్ స్టేషన్లో అయితే దిగిపోబోతున్నాము. సో నాది ఆల్మోస్ట్ స్టోర్ స్టేషన్లో నేను ఎక్కినట్టే. సో ట్రైన్ అయితే లింగంపల్లిలో స్టార్ట్ అవుతుంది. నేనైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్కుతున్నాను. బికాజ్ స్టేషన్ ఈజ్ సో బిగ్ అండ్ వ్లాగింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి సికింద్రాబాద్ అయితే చూస్ చేసుకున్నాను. సో నేను ట్రావెల్ చేయబోయే అనదర్ ఎండ్ వచ్చేసి గూడూరు అనమాట. సో ట్రైన్ తిరుపతి దాకా వెళ్తుంది. సో నేనైతే గూడూరులో డిబోర్డ్ అయిపోతాను. సో ఈ ట్రైన్కి చాలా హిస్టరీ అయితే ఉంది. సో మనం లోపలికి వెళ్ళి హిస్టరీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో దిస్ ఈస్ ద అవుటర్ లుక్ ఆఫ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనమాట. సో నేను మెయిన్ ఎంట్రీ లోపల నుంచి బయటకు వెళ్తున్నాను. మెయిన్ ఎంట్రీ అంటే ఇంగ్లీష్ స్టెన్సిలింగ్ అనమాట. ఇంగ్లీష్ స్టెన్సిలింగ్ రోడ్ నుంచి నేను లోపలికి వెళ్ళిపోతున్నాను. సో మన నారాయణాద్రి ఎక్స్ప్రెస్ జర్నీ ఎలా ఉంటుంది ఏదైనా మీరు వర్చువల్గా చూడండి. నేను ప్రాక్టికల్గా మీకు రైల్ ఫ్యానింగ్ స్టఫ్ అయితే చేసి చూపిస్తాను. ప్రతి రైల్వే స్టేషన్ బయట ఇలాగా నేషనల్ ఫ్లాగ్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి సికింద్రాబాద్ స్టేషన్ అవుట్లుక్ అయితే. సో అటు సైడ్ కన్స్ట్రక్షన్ మీరు చూసినట్టయితే సికింద్రాబాద్కి ఇంకొక ఎంట్రీ అయితే అవుతుంది, కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇలాంటిదే దీనికంటే మంచిదైతే అక్కడైతే అవుతుందన్నమాట. సో మనమైతే స్టేషన్ లోపలికి వెళ్దాము. సో స్టేషన్ మెయిన్ ఎంట్రీ అయితే వచ్చేసి ఇది. సో టువర్డ్స్ ప్లాట్ఫామ్ 1 అనమాట ఇది. సో మనమైతే వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనమాట. సో ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే ఒక లెజెండరీ ట్రైన్ అయితే అనౌన్స్ చేసి కోచ్ పొజిషన్ వేశారు. సో మీరు చూసుకోవచ్చు 12728 హైదరాబాద్ డెక్కన్ నుంచి విశాఖపట్నం వెళ్ళే గోదావరి ఎక్స్ప్రెస్ అనమాట. సో అటుపక్క చూసుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ 2. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మొత్తం 10 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయండి. సో మన నారాయణాద్రి ఎక్స్ప్రెస్ వచ్చేసి ఇనాగరేట్ అయింది జూలై 1, 1991లో అనమాట. సో దాదాపు 34 సంవత్సరాల నుంచి సర్వీస్లో అయితే ఉంది మన నారాయణాద్రి ఎక్స్ప్రెస్. నారాయణాద్రి ఎక్స్ప్రెస్ రన్ అయ్యేది వచ్చేసి LHB రేక్స్తో అనమాట. సో ఈ ట్రైన్కి వచ్చే కోచ్ కాంపోజిషన్ కనుక చూసుకుంటే సో ఎదర 2 వెనక 2 చొప్పున 4 జనరల్ కోచ్లు, 6 స్లీపర్ కోచ్లు, 5 థర్డ్ ఏసీ కోచ్లు, 1 థర్డ్ ఏసీ ఎకనామీ కోచ్, 3 సెకండ్ ఏసీ కోచ్లు, 1 ఫస్ట్ ఏసీ కోచ్ అయితే ఉంటుంది. సో ఎదరొక SLR వెనకాల ఒక ఈవోజీతో కలుపుకొని దగ్గర ట్రైన్కి 22 కోచ్ల కోచ్ ఫార్మేషన్ అయితే ఉంటుందండి. సో ఇంజన్తో కలుపుకొని 23. సో సగటు LHB ట్రైన్స్కి ఏదైతే కోచ్ ఫార్మేషన్ ఉంటుందో సో అదే కోచ్ ఫార్మేషన్ అయితే మన నారాయణాద్రి ఎక్స్ప్రెస్ అయితే రన్ అవుతుంది. సో నారాయణాద్రి ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి డిపార్ట్ అవ్వాల్సిన టైం వచ్చేసి 6:30. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2 లైక్లీగా రోజు వాడే ప్లాట్ఫామ్ అనమాట. సో ఈ రోజు ప్లాట్ఫామ్ ఏమన్నా మారుస్తారా లేదని సికింద్రాబాద్ కంట్రోల్ చేతిలో ఉంటుంది. సో అంతలోపు ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి ఇందాక మనకి అనౌన్స్ చేసినట్టు గోదావరి ఎక్స్ప్రెస్ అయితే రాబోతుంది. సో అది కూడా వన్ అమాంగ్ ది మోస్ట్ లెజెండరీ ట్రైన్స్ అనమాట. సో 2024కి 50 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకుంది గోదావరి ఎక్స్ప్రెస్. అది దాని 51st ఇయర్ 2025 వచ్చేసి. సో ఫిబ్రవరి 1 ఆ ట్రైన్ స్టార్ట్ అయింది. సో మా రైల్ ఫ్యాన్స్ అందరికీ ఒక ఎమోషన్ అనమాట. మన నారాయణాద్రి ఎక్స్ప్రెస్ కవర్ చేసే టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 685 కిలోమీటర్లు. తీసుకునే టోటల్ సమయం వచ్చేసి 12.5 గంటలు అనమాట. సో సగటు సూపర్ ఫాస్ట్ ట్రైన్కి ఎంత యావరేజ్ స్పీడ్ ఉండాలో 55 నుంచి 60 లోపు నారాయణాద్రి ఎక్స్ప్రెస్ కూడా అంతే యావరేజ్ స్పీడ్ అయితే ఉంది. సో మన నారాయణాద్రి ఎక్స్ప్రెస్ చూసుకుంటే 20 స్టాపుల్లో ఆగుతుందండి సోర్స్ అండ్ డెస్టినేషన్తో కలుపుకొని లింగంపల్లి నుంచి తిరుపతి వెళ్ళే లోపు. సో 20 స్టాపులకి 685 కిలోమీటర్లకి 12.5 గంటలు అయితే సమయం అయితే తీసుకుంటుంది. సో ఈ ట్రైన్ ట్రావెల్ చేసే జోన్ చూసుకుంటే జోన్ ఒకటేనండి. సౌత్ సెంట్రల్ రైల్వేలోనే స్టార్ట్ అవుతుంది, సౌత్ సెంట్రల్ రైల్వేలోనే ఎండ్ అవుతుంది. కానీ డివిజన్లో మాత్రం 4 డివిజన్లో మారుతుందండి. సికింద్రాబాద్ డివిజన్లో స్టార్ట్ అవుతుంది, గుంటూరు డివిజన్లోకి వెళ్తుంది, సో విజయవాడ డివిజన్లోకి వెళ్తుంది, అండ్ గుంటకల్ డివిజన్లో ఉన్న రేణుగుంట స్టేషన్ మీదుగా తిరుపతి అయితే వెళ్తుంది అనమాట. సో 4 రైల్వే డివిజన్లు అయితే కవర్ చేస్తుంది. సో విత్ ఇన్ ఈ టైంలో అనమాట. సో మనం చూసుకున్నట్టయితే జర్నీని అయితే మనం ఇంకా ట్రైన్ వచ్చేదాకా కంటిన్యూ చేద్దాం. నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2 అనుకుంటున్నాను. సో ఎప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకే వేస్తాడు. సో మన ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వెళ్ళిపోయి మన ట్రైన్ అరైవల్ కోసం అయితే వెయిట్ చేద్దాం. సో టైం వచ్చేసి 6:30. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 5:45. మనకి ఇంకా 45 నిమిషాల టైం అయితే ఉంది. సో ఇందాక ఎప్పుడో అనౌన్స్ చేసిన గోదావరి ఎక్స్ప్రెస్ అయితే ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చిందండి. సో తుగ్లక్ బాగ్కి సంబంధించిన లోకో అయితే మీకు నేను ఎప్పుడు చెప్తున్నట్టు ఈ అడ్వర్టైజ్మెంట్ లోకోస్ ఏదైతే ఉంటాయో కంపెనీస్ అడ్వర్టైజ్ చేసుకుంటాయో ఆ స్పెసిఫిక్ లోకో అనమాట ఇది. సో 30589 తుగ్లక్ బాద్కి సంబంధించిన WAP7 లోకోమోటివ్ అయితే గోదావరి ఎక్స్ప్రెస్ అయితే పుల్ చేయబోతుంది. సో మీకు గోదావరి ఎక్స్ప్రెస్ బ్లాగ్ కావాలంటే కింద కామెంట్లో చెప్పండి, తప్పకుండా చేద్దాం. ఇందాక కోచ్ పొజిషన్ గురించి మాట్లాడుకుంటే ఒకటే ఒక ఎకనామీ కోచ్ అని మాట్లాడుకున్నాం కదా. సో ఈరోజు మనం ట్రావెల్ చేయబోతుంది కూడా ఒకే ఒక ఎకనామీ కోచ్ అండి. సో నా కోచ్ వచ్చేసి M1, సీట్ వచ్చేసి 76. సో లోవర్ బెర్త్ అయితే వచ్చింది. సో నేనైతే ఇది తత్కాల్లో అయితే బుక్ చేసా. సో నాకైతే దగ్గర 1200 రూపాయలు అయితే టికెట్ పడింది. సో మన ట్రైన్ అయితే ఇంకొంచెం సేపట్లో అరైవ్ అయితే అవుతుంది అనమాట ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి. నేను 2 మీదే ఉన్నా.
మనల్ని తీసుకెళ్ళబోయే నారాయణాద్రి ఎక్స్ప్రెస్ అయితే అరైవ్ అవుతుందండి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి. సో మనకైతే ఈరోజు 37547 రోయాపురంకి సంబంధించిన లోకో అయితే వచ్చిందండి. ఇప్పుడు మాట్లాడుకున్నట్టు ఈరోజు అయితే ఆఫ్ లింక్ అయితే వచ్చింది. మనకు వచ్చిన లోకో షెడ్ వచ్చేసి రోయాపురం అనమాట. సో మన ట్రైన్కి ఎక్కడ రోయాపురం వచ్చేసి తమిళనాడులో ఉంటుంది. సో మన ట్రైన్ తమిళనాడు టచ్ చేయకపోయినా, మన ట్రైన్కి రోయాపురంతో సంబంధం లేకపోయినా మన జోన్ కానీ లోకో వచ్చింది కాబట్టి దాని ఆఫ్ లింక్ అయితే మనం సంబోధించవచ్చు. సో మన పక్క ప్లాట్ఫామ్ మీద ఇంకా గోదావరి ఎక్స్ప్రెస్ అయితే ఉంది. గోదావరి ఎక్స్ప్రెస్ క్లియరెన్స్ రానిదే, మనం ఇంకా క్లియర్ అవడానికి లేదు. సో మన ట్రైన్ అయితే 6 గంటల 10 నిమిషాలకి రావాలి, 6 గంటల 25 నిమిషాలకి అయితే వచ్చింది. సో ఆన్ టైం డిపార్చర్ అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్గానే అనిపిస్తుంది. సో సికింద్రాబాద్ అంటే పెద్ద స్టేషన్స్లో ఆన్ టైం డిపార్చర్స్ లాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో సచ్ ఏ లార్జ్ స్టేషన్ అండ్ వెరీ మెనీ థింగ్స్ టు డూ అయితే ఉంటాయి కాబట్టి సో మన ఫర్దర్ జర్నీలో డిలే కవరేజెస్ అండ్ వాటి గురించి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చేసేవి మన కోచ్ అండి M1. సో సీట్ వచ్చేసి 76, లోయర్ బెర్త్ అయితే వచ్చింది. సో ఇదనమాట లోయర్ సీట్ మన 71. కేవలం 5 అంటే 5 నిమిషాలు లేట్గా మన ట్రైన్ అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయితే డిపార్ట్ అయింది. 6:30కి అయితే డిపార్ట్ అవ్వాలి. సో 6:35కి అయితే డిపార్ట్ అవుతుంది ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2 వచ్చేసి మనకైతే మెయిన్ లైన్ అండి. సో ర్యాపిడ్ యాక్సలరేషన్ అయితే ఉంటుంది. సో చాలా ఫాస్ట్గా యాక్సలరేట్ అవుతాడు ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి. సో మన నెక్స్ట్ స్టాప్ అయితే ఉండబోతుంది బీబీ నగర్ అనమాట. సో బీబీ నగర్ తర్వాత నల్గొండ అయితే ఉంటుంది మన స్టాపు. సో ఆఫ్టర్ బీబీ నగర్ మనం గుంటూరు డివిజన్లోకి అయితే వెళ్ళిపోతాం. अभी जस्ट निकला तुम्हारी किधर खड़ी है तुम्हारी गाड़ी 6 नंबर 7 नंबर ओके मेरी गाड़ी हमारी गाड़ी निकल नहीं रही अभी बेड सीट लेना था सर नंबर में बेड सीट तो यार బీబీ నగర్ ప్లాట్ఫామ్ అయితే ఎక్స్టెండ్ చేసినట్టున్నాడు. సో ఇందాకే స్టేషన్కి వచ్చేసింది అనుకున్నా, కానీ ఇప్పుడు వచ్చింది స్టేషన్. సో బీబీ నగర్ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే మన ట్రైన్ అరైవ్ అవుతుంది. బేగంపల్లి బేగంపేట క్లియర్ చేసి సికింద్రాబాద్లో మనం ఎక్కిన తర్వాత సో ఫస్ట్ స్టేషన్ నుంచి 56 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత ఈ ట్రైన్ యొక్క థర్డ్ హాల్ట్ అనమాట బీబీ నగర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. సో బీబీ నగర్లో మనకు 1 మినిట్ హాల్ట్ అయితే ఉంటుంది. సో బీబీ నగర్ దాటిన తర్వాత మనం గుంటూరు డివిజన్లోకి అయితే వెళ్ళిపోతాం. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నల్గొండలో ఉండబోతుంది. సో ఇక్కడికి మన ట్రైన్ దగ్గర 30 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. జస్ట్ అలా ఆపాడు అండ్ మళ్ళీ స్టార్టర్ అయితే వేస్తారు, హాంకింగ్ ఇస్తున్నాడు. సో మనమైతే ఇప్పుడు గుంటూరు డివిజన్లోకి అయితే వెళ్ళిపోతాము. సో సోఫా రన్ అయితే చాలా బాగుంది. ఆఫ్టర్ బీబీ నగర్ ఇప్పుడైతే మనం పగిడిపల్లి జంక్షన్ దగ్గర నుంచి గుంటూరు డివిజన్ లైన్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు దాకా సికింద్రాబాద్ డివిజన్లో ఉన్నాము. సో మన ట్రైన్ అయితే ఇప్పుడు స్లోగా డైవర్షన్ తీసుకొని గుంటూరు డివిజన్ వైపు అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడే ట్రైన్ అయితే చాలా స్లో అయింది. సో గుంటూరు డివిజన్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మన ట్రైన్ మ్యాక్స్ పర్మిసిబుల్ స్పీడ్ 110 km/h అయితే పడిపోతుంది. సో మన ట్రైన్కి 3 వేరియేషన్స్ అయితే ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత 130 km/h అప్ టు పగిడిపల్లి క్యాబిన్ అనమాట. సో అది దాటిన తర్వాత గుంటూరు డివిజన్ ఓన్లీ కేవలం 110. మళ్ళీ తెనాలి వెళ్ళిన తర్వాత చౌరా చెన్నై మెయిన్ లైన్లో జాయిన్ అవుతాం కాబట్టి అక్కడ మళ్ళీ 130 km/h స్పీడ్ అయితే మనం అందుకోవచ్చు. సో ఇప్పుడు మనం గుంటూరు డివిజన్లో అయితే ఉన్నాం. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నల్గొండ అనమాట.
33 కిలోమీటర్లు లింగంపల్లి నుంచి ట్రావెల్ చేసిన తర్వాత మన ట్రైన్ అయితే ఇప్పుడు నల్గొండ రైల్వే స్టేషన్కి అయితే వచ్చింది. సో నల్గొండ రైల్వే స్టేషన్ గుంటూరు డివిజన్లో ఉండేటువంటి రైల్వే స్టేషన్ అనమాట. సో మన స్టేట్ అయితే ఇంకా తెలంగాణలోనే ఉన్నాము. సో ఇప్పుడు చూసుకుంటే మన ట్రైన్ ఇక్కడికి 38 నిమిషాలు డిలేతో అయితే వచ్చింది. సో 5 నిమిషాల డిలేతో మనం అయితే స్టార్ట్ అయ్యాము. సో మధ్యలో ట్రాక్ షిఫ్ట్ అయ్యి గుంటూరు డివిజన్లోకి వచ్చే పరిధిలో మనం 35 నిమిషాలు అయితే డిలే అయితే రన్ అవుతున్నాము. సో ఇక్కడ మన హాల్టింగ్ టైం వచ్చేసి 2 నిమిషాలు. సో 2 నిమిషాలు హాల్ట్ అయిన తర్వాత ఇదంతా సింగిల్ లైన్ సెక్షన్ అనమాట. సో ఏ ట్రైన్ అయినా ఎక్కడైనా మనకి ఎదురు రావాలంటే ఏదైనా స్టేషన్ మనం లూప్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే చెప్పినట్టు ఈ సింగిల్ లైన్ సెక్షన్స్లో ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అని అనుకోవచ్చు, టైం డిలేకి అయితే అది డిసడ్వాంటేజ్ అని కూడా అనుకోవచ్చు. సో ఏం జరుగుతుందంటే మమ్మల్ని ఇక్కడ నల్గొండకి మిర్యాలగూడకి మధ్యలో తిప్పర్తి అనే స్టేషన్లో అయితే లూప్ లైన్లో అయితే పెట్టారనమాట. సో ఎందుకంటే వెనక నుంచి వచ్చే ఓవర్టేక్ గురించి అని కూడా కాదు. సో ఎదర్ నుంచి మన ప్రీవియస్ వ్లాగ్లో చేసిన 12795 విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. సో సింగిల్ ట్రాక్లో ఎదురు బదులు రాలేరు కాబట్టి ఇద్దరులో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి. సో గుంటూరు డివిజన్కి చాలా ప్రెస్టీజియస్ బండి ఇంటర్సిటీ కావడంతో మన ట్రైన్ అయితే ఇక్కడ లూప్ చేశారు. సో ఆపోజిట్ ట్రాక్లో ఆపోజిట్ డైరెక్షన్ నుంచి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే వచ్చి మనకైతే జింగ్ అవుతుంది. అయ్యా సిగ్నల్ గ్రీన్ వేసాడయ్యా. సో వస్తాడనమాట మనోడు ఇటు పక్క నుంచి ఫాస్ట్గా. సో మా కోచ్కి అయితే ఈ డూమ్ టైప్ రొటేటబుల్ డోర్స్ అయితే ఉన్నాయండి, ఇలా ఓపెన్ చేసుకునేది. సో ఇది బాత్రూమ్స్ కండిషన్ అయితే. ఇది వచ్చేసి మిర్రర్ అండ్ ఫిటెడ్ విత్ బయో టాయిలెట్ సిస్టమ్ అనమాట. సో ఫ్లష్ కూడా మంచి పవర్ఫుల్గా పడుతుంది ఫ్లష్. ఇది అదే ట్రైన్ బయట కూడా సౌండ్ వస్తుంది. సో 177 కిలోమీటర్లు మనం లింగంపల్లి నుంచి కవర్ చేసిన తర్వాత మనం అయితే ఇప్పుడు మిర్యాలగూడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామన్నమాట. సో ఈ ట్రైన్కి ఈ స్టేషన్కి మనం రావాల్సిన టైం 8 గంటల 4 నిమిషాలు, మనం అయితే 9 గంటల 4 నిమిషాలకి అయితే వచ్చాము. గంట లేట్గా అయితే ట్రైన్ నడుస్తుంది. సో ఇందాక ఒక అరగంట ఇందాక మన ఇంటర్సిటీ కోసం క్రాసింగ్ పెట్టినప్పుడు లూప్ అయిన తర్వాత ఒక అరగంట, దగ్గర ఇంకొక గంట లేట్ అయితే ఉంది. సో ఎదరికొచ్చే ట్రైన్ ఇంకా వందే భారత్ అయితే ఉంది, తిరుపతి వందే భారత్, తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్. దానికోసం ఎంతసేపు పెడతాడు మరి. సో ఎగ్జిస్టింగ్ డిలే వచ్చేసి 1 అవర్. సో ఇక్కడ హాల్టింగ్ టైం వచ్చేసి 2 మినిట్స్. సో మన ట్రైన్ అయితే రెడీ ఫర్ డిపార్చర్ అనమాట. సో ఇక్కడికైతే మన జర్నీ 170 కిలోమీటర్లు అయితే కవర్ అయింది. మిర్యాలగూడ మెయిన్ లైన్ హాల్టింగ్ అనుకుంటా. యాక్సలరేషన్ మాత్రం సావా లేపుతున్నాడు అసలు, జుమ్ జుమ్ అని తెలిసిపోతుంది. సో ఇప్పుడు రెండోసారి క్రాసింగ్ అనమాట. మనమైతే విష్ణుపురం స్టేషన్లో అయితే వచ్చి ప్లాట్ఫామ్ మీదకి అయితే లూప్ అయ్యాము. సో మన ముందు తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ అయితే పక్క రావాలి. వాడు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. సో ఎదర ముందు ఏ స్టేషన్లో లూప్ లైన్స్ అవైలబుల్గా లేవు. సో కాబట్టి మనల్ని అయితే విష్ణుపురం స్టేషన్లో లూప్ చేశాడు. సో పక్కన ఆపోజిట్ ట్రాక్లో స్ట్రైట్గా వందే భారత్కి అయితే క్లియరెన్స్ అయితే ఇచ్చాడు. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ అరైవల్ తీసుకుందాం. కొట్టేస్తాను 209 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి అయితే వచ్చేసామన్నమాట. సో మనం నడికుడి జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. సో ట్రైన్ అయితే ఇక్కడ గంట 5 నిమిషాలు లేట్గా అయితే నడుస్తుంది. సో సింగిల్ లైన్ సెక్షన్ ఇందాకే వందే భారత్ కూడా ఎదురయ్యాడు. సో అన్నీ కలిపి గంట 5 నిమిషాలు లేట్ అయితే అయింది. సో ఇక్కడైతే మన ట్రైన్కి 1 మినిట్ హాల్ట్ అనమాట. సో అరైవ్ అవ్వగానే డిపార్చర్ ఇది కూడా చెప్పేస్తున్నారు, డిపార్చర్ అనౌన్స్మెంట్ కూడా. సో మనకైతే వచ్చేసింది. సో నేనైతే డైరెక్ట్ మమ్మల్ని గుంటూరులో కలుసుకుంటాను. ఒక 1 అవర్ నేనైతే రెస్ట్ తీసుకుంటా. సో గుంటూరు నుంచి తెనాలి వెళ్ళిన తర్వాత మన ట్రైన్ హై స్పీడ్ సెక్షన్లోకి అయితే ఎంటర్ అవుతుంది. సో లెట్స్ సీ యూ ఇన్ గుంటూరు.
సో లింగంపల్లిలో మొదలైన 304 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు గుంటూరు డివిజన్ హెడ్ క్వార్టర్స్ అయిన గుంటూరు రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో మనకైతే ట్రైన్ 1.5 hour డిలేతో ఎగ్జిస్టింగ్ అప్పుడు రన్ అయ్యేది. సో గుంటూరుకి వచ్చేసరికి స్లాక్ టైం అయితే ఉందన్నమాట. సో ట్రైన్ అయితే ఇక్కడికి 26 నిమిషాలు డిలే అయితే చేరుకుంది, కేవలం 26 minutes అనమాట. సో స్లాక్ టైం వల్ల టైం అయితే కవర్ చేశాడు. సో గుంటూరులో మన నారాయణాద్రి ఎక్స్ప్రెస్కి హాల్టింగ్ టైం వచ్చేసి 10 నిమిషాలు అనమాట. సో ఇక్కడ క్రూ చేంజ్ అయితే జరుగుద్ది. సో లింగంపల్లిలో బయలుదేరిన లోకో పైలట్లు, గార్డులు, టీసీలు అందరూ వేరే వాళ్ళు వస్తారనమాట. గుంటూరులో ఎక్కే వాళ్ళు వస్తారు, గుంటూరు క్లబ్ వాళ్ళు ఇక్కడి నుంచి తిరుపతి వరకు ఉంటారు. సో వన్స్ విజయవాడ డివిజన్లోకి వెళ్ళగానే బళ్ళు కౌంట్ పెరుగుతాయి. హౌరా చెన్నై మెయిన్ లైన్లో ఇంకెన్ని ట్రైన్స్ ఉంటాయో, సో వాటి మధ్య క్లియరెన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా చూస్తూ ఉండాలి. సో ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అనమాట. సో 10 minutes ఆఫ్ షెడ్యూల్డ్ హాల్ట్ తర్వాత మనమైతే గుంటూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే డిపార్ట్ అయిపోయాము. సో తెనాలి వైపు మరియు హై స్పీడ్ సెక్షన్ వైపు తిరుపతికి దగ్గరగా శ్రీవారి పాదాల చెంతకి మన జర్నీ అయితే సాగబోతుంది. సో గుంటూరు జంక్షన్కి బాయ్ చెప్పాల్సిన సమయం. ఎట్టకేలకు 330 కిలోమీటర్లు 2 నుంచి 3 రైల్వే డివిజన్లు దాటిన తర్వాత, ఒక స్టేట్ దాటిన తర్వాత మనం అయితే ఇప్పుడు తెనాలి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. సో మన 110 సెక్షన్ నుంచి డబలింగ్ సెక్షన్కి వచ్చాం, డబలింగ్ సెక్షన్ నుంచి హై స్పీడ్ సెక్షన్కి అయితే వచ్చాం. ఇప్పుడు మన హౌరా చెన్నై మెయిన్ లైన్లో ఉన్నాం అనమాట. సో తెనాలి రైల్వే స్టేషన్లో అక్కడైతే శ్రీమాతా వైష్ణోదేవి కట్రా నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ అండమాన్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. అండ్ మన ట్రైన్కి అటు సైడ్ వచ్చేసి ఎస్ఎంఈటీ బెంగళూరు నుంచి కాకినాడ వెళ్ళే శేషాద్రి ఎక్స్ప్రెస్ అయితే ఉందన్నమాట. సో మన ట్రైన్ తెనాలి జంక్షన్కి వచ్చేసి టైం వచ్చేసి 26 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో అండమాన్ ఎక్స్ప్రెస్ లూప్ లైన్లో అయితే ఉంది. సో మనమైతే మెయిన్ లైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే చేరవేయం. సో వాడిని పంపిస్తాడా మనల్ని పంపిస్తాడా అనేది చూడాలి. అలా సిగ్నల్ రాగానే జమ్మని అందుకున్నానండి మెయిన్ లైన్ మీద నుంచి. సో మనమైతే పక్కన అండమాన్ ఎక్స్ప్రెస్ని అయితే ఓవర్టేక్ చేస్తున్నాము. సో అండమాన్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కడే ఆ లూప్ లైన్లో ఉన్నాడు. మనకైతే డిపార్చర్ వచ్చేసింది 2 minutesలోనే. ఏం క్రేజీ యాక్సలరేషన్ అని. ఇక్కడి నుంచి ఇంకా 22985 ఎరోడ్ వ్యాప్4 అయితే ఉంది ఆ ట్రైన్కి, అండమాన్ ఎక్స్ప్రెస్కి. చలో ఇంకా ఉతికారడానికి సిద్ధం. ఈ అమ్మాయి ఏమైనా కనిపిస్తే ఒట్టు బయట. సో అందరికీ స్వాగతం అండి. 554 కిలోమీటర్ల యాత్ర అయితే కంప్లీట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు నెల్లూరు రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. రాత్రి తెనాలి చూపించిన తర్వాత అప్పటికే చాలా చీకటి అయిపోయింది. ఇంక నేను కూడా నిద్రచి పడుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి టైము మార్నింగ్ 3:15 అయితే అవుతుంది. సో మన ట్రైన్ అయితే ఇక్కడికి 40 నిమిషాలు లేట్గా అయితే వచ్చిందనమాట. సో రాత్రి చాలా హై స్పీడ్ రన్ అయితే కొట్టాడండి. కన్సిస్టెంట్గా 130 పుల్ చేస్తూనే ఉన్నాడు. సో మనమైతే ఇప్పుడే లేచాము. సో ఫేస్ వాష్ అవి ఇవి చేసుకొని మనం నెక్స్ట్ స్టాప్లో దిగిపోవడానికి అయితే రెడీగా ఉండాలి. తెనాలి దాటిన తర్వాత నుంచి కానండి ఏ స్టేషన్లోనైనా మ్యాక్సిమం ట్రైన్ ప్లాట్ఫామ్స్ కానీ హాల్టింగ్స్ కానీ మెయిన్ లైన్ మీదే ఉంటున్నాయి. సో డిపార్చర్ ఇచ్చినప్పుడు మాత్రం హైలైట్గా అందుకుంటున్నాడండి. యాక్సలరేషన్ మాత్రం చాలా మంచి యాక్సలరేషన్ ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే బా ఎంత ఫాగ్ ఏం కనపడతలేదు. హెవీ ఫాగ్. ఇంకొక విషయం ఏంటంటే ఈ నారాయణాద్రి ఎక్స్ప్రెస్ హాల్టింగ్ ఏ స్టేషన్లోనైనా ఎంతసేపు అయితే షెడ్యూల్డ్ హాల్ట్ టైం ఉందో అంతకు మించి ఒక్క నిమిషం కూడా ఎప్పుడు ఆపలేదండి. 2 నిమిషాలు హాల్ట్ ఉంటే 2 నిమిషాల్లో ఖచ్చితంగా తీసేస్తున్నాడు. నిమిషం హాల్ట్ ఉంటే నిమిషమే, 5 ఉంటే 5, 10 ఉంటే 10.
సో ఏ స్టేషన్లోనూ షెడ్యూల్ టైం కంటే ఎక్కువ సేపు పెట్టిన దాఖలాలు అయితే నేను ఎక్కడ చూడలేదు. సో ఇది చాలా మంచి విషయం. సడన్ బ్రేక్ వేయడం నేర్చుకున్నాడు బాగా. సడన్ బ్రేక్ వేసినట్టు వేస్తున్నాడు. దాదాపు 592 అంటే 600 కిలోమీటర్లు లింగంపల్లి నుంచి క్లియర్ చేసిన తర్వాత మనమైతే మన నారాయణాద్రి ఎక్స్ప్రెస్లో మధ్యంతర విరమణ గమ్యస్థానమైనటువంటి గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. సో ఇక్కడికైతే మన ట్రైన్ హాఫ్ అన్ అవర్ డిలేతో అయితే చేరుకుంది. సో మన ట్రైన్కి ఆల్రెడీ డిపార్చర్ అయిపోయింది. 2 minutes హాల్టింగ్ తర్వాత మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోతుంది. సో ఒక్కసారి మన ట్రైన్కి అయితే చాలా హార్ట్లీ థ్యాంక్స్ అయితే చెప్పుకుందాం ఫర్ వండర్ఫుల్ అండ్ ఫెంటాస్టిక్ రన్. సో చాలా మంచి రన్ అయితే ఉందండి ఈ ట్రైన్కి. సో నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ గురించి కనుక మాట్లాడుకుంటే నేనైతే చాలా అయితే సాటిస్ఫై అయ్యాను ఈ ట్రైన్ విషయంలో. నాకేమీ డ్రాబ్యాక్స్ రకంగా అయితే ఏమీ కనిపించలేదు. ఎందుకంటే స్టార్టింగ్లో క్రాసింగ్స్ దగ్గర ఆగినప్పుడు అది గుంటూరు డివిజనే. గుంటూరు డివిజన్లో క్రాసింగ్స్ కోసం సైడ్ కాపడం అనేది చాలా కామన్గా జరుగుతుంటుంది. యాజ్ రైల్ ఫ్యాన్గా నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే అది టెక్నికల్ ఆస్పెక్ట్ కాబట్టి. అదేమీ నా జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే పాడు చేయలేదు. ఒకవేళ నిజంగా అంత చేసినా రైల్వే వాళ్ళకు కూడా తెలుసు దానివల్ల ఎంత లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఎంత డిలే పెరిగే ఛాన్సెస్ ఉందని చెప్పి. సో అందు గురించే వాళ్ళు స్లాగ్ టైం అనేది మధ్య మధ్యలో ఇంట్రడ్యూస్ చేసి ఆ డిలే కవర్ చేసుకుంటూ వచ్చారు. సో మా ట్రైన్ కూడా చాలా డిలే అయితే కవర్ చేసింది. 1.5 గంటలు ఉండాల్సింది తీసుకొచ్చి హాఫ్ అన్ అవర్ లేట్లో మాత్రం నేను గూడూరు స్టేషన్లో దింపింది. తిరుపతికి ఇంకా ఆన్ టైం వెళ్ళిపోతున్న మెజారిటీ, దాంట్లో పెద్ద ఇదైతే లేదు. సో ఈ ట్రైన్ యొక్క కాస్ట్ గురించి చూసుకుంటే కనుక మీరు లింగంపల్లి నుంచి తిరుపతి వరకు ఎండ్ టు ఎండ్ అయితే ట్రావెల్ చేయాలంటే స్లీపర్కి వచ్చేసి మీరు 495 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో 3 tier ఎకనామీ వచ్చేసి 985 రూపాయలు. అండ్ 3 tier ఏసీలోకి వచ్చేసరికి 1000 రూపాయలు, 90 రూపాయలు. అండ్ AC సెకండ్ క్లాస్ ఏసీ వచ్చేసి 1500 రూపాయలు. ఫస్ట్ ఏసీ వచ్చేసి 2500 రూపాయలు. సో ఇలా ఎస్కలేట్ అవుతూ ఉంటాయి క్లాస్ని బట్టి. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ అయ్యారండి. సో నేను పెట్టిన కాస్ట్ వచ్చి నేను తత్కాల్లో కొట్టాను కాబట్టి ఇంకో 300 ఎక్స్ట్రా పడింది. సో మామూలుగా అయితే ఈ ట్రైన్కి టికెట్లు దొరకడం చాలా కష్టం, మీరు అది మైండ్లో పెట్టుకోవాలి. సో ట్రైన్ మెయింటెనెన్స్ గురించి చూసుకుంటే ట్రైన్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందండి. ట్రైన్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంది. సో అన్ని రోజులు ఇలాగే ఉంటుందా అంటే ఏదో 1-2 రోజుల ఏవో స్పెషల్ ట్రైన్లు ఉంటే కొంచెం ట్రీట్మెంట్ ఏమో మారచ్చేమో తప్ప మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ ట్రైన్ ఇలాగే పంక్చువల్గానే నడుస్తుంది. టికెట్లు దొరకడం చాలా కష్టం ఈ ట్రైన్కి, ఎస్పెషల్ ఎందుకంటే తిరుపతి వెళ్ళే ట్రైన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ షార్టెస్ట్ ఆప్షన్ ఇది. సో ఇంకొకటి ఈ వ్లాగ్ ఎండింగ్లో కానీ నేను ప్రతి వ్లాగ్లోని ఒక ఇష్యూని మాత్రం ఎప్పుడు అడ్రస్ చేయాలనుకుంటున్నాను. సో ఐఎమ్ స్పీకింగ్ టు నా ఏజ్ గ్రూప్ లేకపోతే నా యంగర్ సెల్ఫ్స్. అండ్ మీరు ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నా సరే, ఎస్పెషల్లీ మీరు యూత్ కనుక అయితే, సో బిట్వీన్ 18 నుంచి 25 లోపు మీరు అనుకుంటే ఈ ఏజ్ గ్యాప్లో మీరు ఉంటే, సో డెఫినెట్లీ ఐ వాంట్ టు సే సంథింగ్. లైఫ్ హ్యాస్ మెనీ ఆప్షన్స్ టు సర్వైవ్ అనమాట. సో మీరు ఎప్పుడు కొంచెం డిప్రెస్డ్ స్టేట్లో ఉన్నా సరే, అలా ఉన్నా మీకు రోజులు సరిగ్గా గడవకపోతున్నా, అండ్ లైఫ్ ఈజ్ నాట్ గోయింగ్ యాజ్ యూ వాంట్. సో మీరు ఇలా యూట్యూబ్లో కానీ దేంట్లోనైనా స్క్రోల్ చేస్తుంటే, ఈ కాంటెంట్ ఏమైనా మీరు కన్జ్యూమ్ చేస్తుంటే కనుక గో గెట్ సమ్ టైమ్, గో గెట్ సమ్ పాప్కార్న్, ఏదో ఒకటి తెచ్చుకోండి, కూర్చొని ప్రశాంతంగా ఈ వ్లాగ్స్ అయితే చూడండి. వ్లాగ్ అంతా చూడండి. నా వ్లాగ్ అనే కాదు, లెట్ ఇట్ బి ఎనీ వన్స్ కంటెంట్, ఎవరో ఒకరి కంటెంట్ అయితే కన్జ్యూమ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏమన్నా బ్యాడ్ థాట్స్ లాంటివి ఏమన్నా వస్తే లైఫ్లో అట్లా స్కిప్ చేసేయడానికి ట్రై చేయండి. బికాజ్ నిజంగానే మీకు ఎంత సెల్ఫ్ హెల్ప్ లేకపోయినా, మారల్ సపోర్ట్ లేకపోతే నా వీడియో కిందే నా ఇన్స్టాగ్రామ్ లింక్ అవి ఇవి ఉంటాయి. అండ్ ఇఫ్ లైఫ్ ఈజ్ నాట్ గోయింగ్ వెల్, ఒక్కసారి నాకైనా పర్సనల్గా అంటే ఎంతమందికి చూస్తావు డిఎమ్స్ అని చెప్పి మీరు ఇంప్రాక్టికల్ క్వశ్చన్స్ అడగండి. అండ్ నాకు ఎంతవరకు కుదరగలిగితే, నాదేం పెద్ద ఛానల్ ఏం కాదు, నాకేం వచ్చేస్తాయని కాదు, బట్ స్టిల్ లైఫ్ ఈజ్ వెరీ వాల్యుబుల్. ఏదో ఒకటి చేసుకొని బతకొచ్చు. మీరు అనుకున్నట్టు అవ్వాలనో, మీకు ఫ్యామిలీ ప్రెషర్స్ ఉన్నాయనో, లెట్ ఇట్ బి ఎనీ ఆఫ్ ద రీజన్. నో రీజన్ ఈజ్ గ్రేటెస్ట్ అబౌవ్ యువర్ లైఫ్. మీ లైఫ్ని మించిన ఏ రీజను ఉండదు. సో కాబట్టి ప్రొఫెషనల్లీ మీకు ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నా, సో పర్సనల్ లైఫ్లో మీకు ఏమన్నా ఇలాంటివి ఏమన్నా ఉన్నా సరే, వీఆర్ దేర్ టు హెల్ప్ అవుట్. ఎందుకంటే దిస్ ఈజ్ మై ప్యాషన్.
నాకు రైల్వేస్ అంటే పిచ్చి ప్యాషన్ చాలా ఎక్కువ. సో కాబట్టి నేను రైల్వే కాంటెంటే చేస్తున్నాను. సో లైఫ్లో ఒక దాని మీద ప్యాషన్ ఉండి దాంట్లోనే సర్వైవ్ అవ్వాలంటే చాలా కష్టమైందనమాట. సో కాబట్టి మీరు డిఫికల్టీస్ ఏమన్నా ఉంటే ప్లీజ్ డోంట్ టేక్ ఎనీ హేస్టీ డెసిషన్స్. వీ హ్యావ్ లాస్ట్ మై డియరెస్ట్ ఫ్రెండ్ లైక్ దాట్. సో కాబట్టి ఐ వాజ్ సో డిస్టర్బ్డ్ అబౌట్ దాట్. యూ మైట్ హ్యావ్ సీన్ హిమ్ ఆన్ ది ఫస్ట్ ఫ్రేమ్ వాడికే ఉంది. సో యా, మీకు ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ప్లీజ్ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ దాట్. అండ్ ఇలాంటి ఆలోచనలు ఉంటే ఫస్ట్ నుంచే డిలీట్ చేసేసేయండి. సో యా, వి కంటిన్యూ లైక్ దట్. మీకు నిజంగా వ్లాగ్ ఏమైనా నచ్చితే, ఐ నో దాట్ నా స్టాండర్డ్లో అయితే వ్లాగ్ లేదనుకుంటున్నాను ఇప్పట్లాగా. సో మీకు కంటిన్యూ వాచింగ్ అండ్ ఐ విల్ బీ బ్యాక్ సమ్ డే విత్ న్యూ ఫామ్. సో మీకు వ్లాగ్ నచ్చింది అనుకుంటా. సో కంటెంట్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రిమెంబర్ ద పాయింట్స్ విచ్ ఐ స్పోక్ అనమాట. సో వ్లాగ్ని అయితే ఎక్కడైతే ఎండ్ చేస్తానో. సో సబ్స్క్రైబ్ టు ద ఛానల్ జనరల్ టికెట్ అండ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గూడూరు జంక్షన్.